కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీకి సంబంధించి అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు యూజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మరొక సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ యూజీ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అయితే ఎంటర్ చేసి లాగిన్ కమ్మని ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మీకు సంబంధించిన యూజీ ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ అండ్ ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి CU ఎట్ 2025కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ దీంట్లో మీకు సంబంధించిన ప్రొఫైల్ ఉంటుంది, ఫోటో సిగ్నేచర్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ఏ సెంటర్లో ఎగ్జామ్ ఉంది, ఏ టైమింగ్స్ ఉంది, ఏ డేట్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ సేమ్ టైం పైన మనకు టాప్లో ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.